అంటే ప్రతి ఒక్కరికి రాదు అదృష్టం. ఆ. ఎన్టీ రామారావు గారి డైరెక్షన్లో ఒక షాట్ యాక్ట్ చేశాను. అవునా? ఓ గ్రేట్. ఏ సినిమా సార్ అది? అన్నా వదిన అని కృష్ణంరాజు గారు, జయప్రద హీరోయిన్లు. ఓకే నేను విలన్ దాంట్లో. ఓకే ఫస్ట్ షాట్కి ఆయన డైరెక్ట్ చేశాడు. ఓకే. ఆ షాట్ మీకు ఆ షాట్ ఆయనే డైరెక్ట్ చేశాడు. పెళ్ళి సీక్వెన్స్, పూజ సీక్వెన్స్ ఏదో. మంచి సిల్క్ లాల్చి, సిల్క్ దోవతి, బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని. నాకు ఎందుకనంటే ఆయన అంటే ప్రాణం, పిచ్చి అన్నమాట. మా ఊర్లో మీటింగ్కి వస్తే సాయంత్రం 6 గంటలకు ఇప్పుడు వస్తాడంటే వచ్చి మీటింగు జనాలు అసలు చూడ్డానికి కూడా లేదు, అట్లా తోసుకుంటున్నారు. ఎక్కడో అంత దూరం నుంచి ఎన్ని గంటలకు వచ్చాడు? 2 గంటలకు 3 గంటలకు వచ్చాడు సాయంత్రం అన్నది. అప్పటిదాకా ఇలాగే ఉండి 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 ఆయన చూసి అంత పిచ్చి ఉండేది. ఓ, దాని తర్వాత ఆయన చూడటం ఆ ఓపెనింగ్లోనేనా? ఆ ఓపెనింగ్లోనే. మళ్ళీ కలిసి మాట్లాడే అవకాశం అంతలే సీన్ లేదులేనే. ఓకే. ఓపెనింగ్ షాట్ పూజ ఏదో పెట్టారు. ఈయన వచ్చాడు, పిసి రెడ్డి గారు డైరెక్టర్. పిసి రెడ్డి గారు ఆల్రెడీ రామారావు తోటి చాలా సినిమాలు చేస్తున్నాడు. ఏం బ్రదర్ ఏంటి ఇంక అందరూ భయంగా ఉంటారు కదా. గారు పూజ సీక్వెన్స్, పూజ అంటున్నారు, రాజుగారికి బొట్టు పెట్టలేదేమో అన్నాడు. అయ్యో అయ్యో బొట్టు బొట్టలేదు ఎత్తుకొని కూర్చోబెట్టారు. పెట్టి ఇలా దండం పెట్టుకుని ఉండాలి. ఈయన ఇట్టున్నాడు, విగ్రహం ఇలా ఉంది, మేమందరం ఇలా నిల్చోన్నాం, ఇలా దండం పెట్టుకుంటూ నాకు ఆయన చూడాలనే కోరిక. ఇలా ఇట్లా పెట్టుకొని మెల్లగా అలా చూశాను అన్నమాట. వై యు ఆర్ లుకింగ్ హియర్, సీ దేర్ అని అన్నాడు. ఎవరని అమ్మాయి అలా ఆయనతో ఒక ఎక్స్పీరియన్స్. ఓకే. నేను వచ్చిన తరానికి ఇప్పటికీ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళు బిగ్ స్టార్స్. అవును. ఇది కాక నేను ఆ ముందు తరంతో కూడా యాక్ట్ చేశా. ఎవరు సార్? కృష్ణ, అంజలిదేవి గారు. ఓ ఓకే ఓకే. పద్మనాభం గారు. పద్మనాభం గారితో అంటే యువరాజ్యం అనుకుంటా దాని పేరు. పద్మనాభం గారు, అంజలిదేవి గారు అల్లుండి నేను దీంట్లో. ఇప్పుడు ఈ చెప్పిన కృష్ణంరాజు గారు అన్నా వదిన సినిమా, అన్నావదని సినిమాలో ఆవిడని కిడ్నాప్ చేయడం, ఫైట్ గీటు, కూతురికి హస్బెండ్. ఎస్. అది కూడా ఒక థ్రిల్లింగ్, అసలు మామూలు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అందరికీ రాదుగా అస్సలు.